స్వామిసార్. ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా. ఆ వీడియో విన్న తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఎన్బీకే 111 అనేది అసలు నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్. అది అసలు రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత షాక్ అవుతారు అందరూ. అటు బాలయ్య బాబు ఫ్యాన్స్ కానివ్వండి, తటస్థులు కానివ్వండి, సినిమా అభిమానులు కానివ్వండి, అందరూ అసలు ఆ సినిమా చూసిన తర్వాత ఒకసారి చూసిన వాడు ఇంకో 2-3 సార్లు గ్యారెంటీకి చూస్తాడు. ఒకసారి చూసిన వాడు ఒకసారి చూసి వదిలిపెట్టాడు, ఇంకో 2-3 సార్లు ఆ సినిమా చూస్తాడు. తనతో పాటు ఇంకొంతమందిని తీసుకెళ్లి ఆ సినిమా చూపించడం అనేది ప్రైడ్గా ఫీల్ అవుతాడు. తను చూడటమే కాదు, ఇంకొంతమందిని తీసుకెళ్లి ఆ సినిమా చూపించడం అనేది ప్రైడ్గా ఫీల్ అయ్యే సినిమా. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎస్ ఈ సినిమాకి నేను పనిచేశాను అని ప్రౌడ్గా చెప్పుకునేటువంటి ఒక సినిమా. విన్నారు కదా, ఇది విషయం. బాలకృష్ణ గోపిచంద్ మల్లేని కాంబినేషన్లో వస్తున్న ఎన్బీకే 111 గురించి ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ అది. ఆయన బుర్రా సాయి మాధవ్ మంచి మంచి మూవీస్కి డైలాగ్ రైటర్గా పనిచేసిన అతను ప్రస్తుతం టాలీవుడ్లో ఏమైనా హిస్టారికల్ మూవీస్ కావచ్చు, డివోషనల్ మూవీస్ కావచ్చు, డెప్త్ ఉన్న మూవీస్ డైలాగ్స్ రాయాలంటే బుర్రా సాయి మాధవ్, ఆ తర్వాత దేవకట్ట, వీళ్ళిద్దరే టాప్లో ఉన్నారు. ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ గారు ఎన్బీకే 111కి రైటర్గా పనిచేస్తున్నాడు. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు, ఎన్బీకే 111 మూవీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రౌడ్గా ఫీల్ అవడంతో పాటు మరి కొంతమందిని తీసుకెళ్తారు. అదేవిధంగా ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యే సినిమా అంటూ ఆయన చెప్పాడు. ఆ మాటలు ఏదో ఇంటర్వ్యూ కోసమో, ఇంటర్వ్యూలో వైరల్ అవ్వడం కోసమో, లేకపోతే బాలయ్య మీద అభిమానం కోసమో, లేకపోతే సినిమాని హైప్ పెంచడం కోసమో చెప్పిన మాటలు కాదండి. ఆయన గతంలో ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తి కూడా కాదు. సినిమా కోణంలోనే చూసే వ్యక్తి. యాజ్ ఏ రైటర్గా ఆయనకు ఆ ఫీలింగ్ అనిపించింది కాబట్టి దాన్ని ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. బుర్రా సాయి మాధవ్ గారే కాదు, ఇండస్ట్రీ సర్కిల్లో అదేవిధంగా ఆ సినిమాకి పనిచేస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. గోపిచంద్ మల్లేన ఆ సినిమాని ఆ రేంజ్లో స్టోరీని ఎలివేట్ చేసుకున్నాడు. గతంలో వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మంచి మూవీ వచ్చింది, సూపర్ హిట్ అయింది, వీరసింహారెడ్డి. ఎలాంటి హిట్ సాధించిందో అందరికీ తెలుసు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఒక హీరోకి డైరెక్టర్ మధ్య ఒక రిలేషన్ అనేది హెల్తీగా ఉంటే దాని రిజల్ట్ సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది. మనం రాజమౌళి సినిమాలు చూసుకుంటే రాజమౌళి గారు సినిమా తీయడానికి ముందు నుంచి దాదాపుగా 1 సంవత్సరం నుంచి ఆ హీరోతో ట్రావెల్ అవుతారు. ఆ హీరో ఇష్టాలు ఏంటి, ఆ హీరో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేసి ఆయనతో ట్రావెల్ అయ్యి కథలో చిన్న మార్పులు అనేది చేస్తుంటాడు. అవి సినిమా మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈ సినిమాలో కూడా బాలకృష్ణకి గోపిచంద్కు ఉన్న బాండింగ్ వల్ల సినిమా అనేది అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ సినిమాలో బాలకృష్ణ గారు 2 గెటప్లో కనిపిస్తున్నారు. ఒక గెటప్లో యంగ్ లుక్లో ఉంటారు. ఆ యంగ్ లుక్ చూపించడం కోసం బాలకృష్ణకి స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. నిజానికి వాళ్ళు తలుచుకుంటే బాలకృష్ణ గారిని యంగ్లో చూపించడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో ఆ పని చేయొచ్చు. కానీ గోపిచంద్ మల్లేని ఆ వాటి జోలికి వెళ్ళట్లేదు. బాలకృష్ణ గారు కూడా అలాంటి వాటికి ఒప్పుకునే వ్యక్తి కాదు. ఎంత కష్టమైనా సరే నేనే చేస్తాను, ఓన్గా చేస్తాను, నా ఫ్యాన్స్కి నా కోసం సినిమా కోసం నా కోసం టికెట్ పెట్టి వస్తున్నారు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి కాబట్టి నేనే యాక్ట్ చేస్తాననే మొండి ఘట్టం బాలకృష్ణ గారు. అందుకే స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని మరి వెయిట్ లాస్ అయ్యి ఈ సినిమాలో యంగ్ లుక్లో కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు బాలకృష్ణ. ఈ ఏజ్లో దాదాపుగా 65 ఏళ్ళ ఏజ్లో ఇంత కష్టపడి సినిమా కోసం పనిచేస్తున్నాడంటే నిజంగా బాలకృష్ణ గారికి హ్యాట్సాప్ చెప్పొచ్చు. అందరు హీరోలాగా సినిమాకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకోవట్లేదు. సీనియర్ హీరో అయినా కానీ ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. 2025 సంక్రాంతికి డాకు మహారాజ్తో వచ్చాడు. 2025 డిసెంబర్లో అఖండ 2తో వచ్చాడు. అది బాలకృష్ణ గారి డెడికేషన్. ఇప్పుడు అంతకు మించిన డెడికేషన్తో ఈ సినిమాకి పనిచేస్తున్నాడు. నిజంగా ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో హిస్టరీని క్రియేట్ చేయడం ఖాయం. గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చింది. ఆ సినిమా కూడా తక్కువ రోజుల్లో షూట్ చేశారు. మంచి అవుట్పుట్ ఇచ్చాడు క్రిష్. అది కూడా మంచి రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడు దానికి మించి రేంజ్లో ఈ ఎన్బీకే 111 ఉండబోతుంది. ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ అయితే ఖాయం.